పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినాయి. మూసీ రివర్ ఫ్రంట్ నిర్వాసితులకు అండగా నిలబడతామంటూ గత 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్, అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా మూసీ నిర్వాసితుల పక్షాన పోరాడతాం, ఎంతవరకైనా ప్రభుత్వాన్ని ఎదిరిస్తామంటూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రి శ్రీధర్బాబుకు వచ్చేప్పటి క్రితం మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది ఎవరు, జీవోలు ఇచ్చింది ఎవరు, 10,000 నిర్వాసితులు ఉన్నారు, అక్రమంగా మూసీ రివర్ బెడ్లో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు 10,000 మంది ఉన్నారంటూ సంఖ్య తేల్చింది ఎవరు, 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయించింది ఎవరు, ఆ మినిట్స్ అని మీడియా ముందు పెడుతూ ఇదంతా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే మేము కొనసాగిస్తున్నాం, వాళ్ళు ఆరంభించి వదిలేశారు, మేము దాన్ని కొనసాగిస్తున్నాం అంటూ మరి మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అసలు మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు ఎందుకయింది, దాని ఉద్దేశం ఏంటి, ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటుంది, ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. మూసీ హైడ్రా చుట్టూ గులాబీ గేమ్ ప్లాన్ మారింది. ప్రకృతిని బాగు చేస్తాం, నిర్వాసితులకు ఇండ్లు కేటాయిస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం వద్దే వద్దంటున్నారు. నిర్వాసితులను తరలించడానికి వీల్లేదంటున్నారు. నిజానికి మూసీ అథారిటీ గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైంది, కానీ నిధులు కేటాయించలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం చేతల్లో పని చూపిస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఏంటి డబుల్ గేమ్ అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి వరుసగా బీఆర్ఎస్ నేతలు ఏమన్నారో చూద్దాం. మొదట కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మూసీ ఆక్రమణలు, కబ్జాలపై తీవ్ర స్థాయిలో మాట్లాడారు. కూల్చేస్తామన్నారు, తొలగిస్తామన్నారు, ఎవరు కట్టుకోవద్దన్నారు. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాదులో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. उसके साथ ही साथ हमने बड़ा साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కేటీఆర్ విషయానికి వద్దాం. ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా ఉంటారని చెబుతున్న కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు బుల్డోజర్లు, జేసీబీలు తీసుకెళ్లి ఆక్రమణలు కూల్చేయాలన్నారు. ఎవరి మాట లెక్క చేయొద్దన్నారు. గుర్తించండి. మూడవది, మీ ఊర్లలో ఉండే చెరువులు, వాటి చుట్టూ వెలిసిన నిర్మాణాలు, వాటికి ఉండే ఫీడర్ ఛానల్, ఇవన్నింటిని కూడా గుర్తించి మీరు రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం కలిసికట్టుగా జాయింట్ గా టీములుగా ఏర్పడి ఆ ప్లానింగ్ కూడా సరిగా చేసుకోండి. ఎక్కడెక్కడైతే డీసీటింగ్ చేయాలో, ఎక్కడెక్కడైతే ఫీడర్ ఛానల్ కబ్జా గురైనాయో, ఎక్కడెక్కడైతే వాటిని తొలగించాలో చాలా యాక్టివ్ గా ఆ పనిలో ఉండండి. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే కేటీఆర్ డబుల్ గేమ్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఓడిపోగానే ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూసీ విషయంలో ఇన్నాళ్లకు మంచి పని చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని కౌంటర్ ఇస్తున్నారు. నల్గొండ వచ్చి చూస్తే మూసీ బాధలు ఏంటో తెలుస్తాయని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని, హరీష్ రావుని, కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం, మనుషులు అనేవాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువకు ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో. అప్పుడప్పుడు పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాసన వచ్చి ఊర్లలో కిటికీలు పెట్టుకుంటారు. నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటర్, నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి వాసనతో బతకాలి.
మీరేమన్నా మనుషులేనారా మీరేమన్నా? ఏం బాధలు మన మానవత్వం. ఒకసారి రా, పెద్దంబర్పేట రా, గుంటూరు రా, క్లీనింగ్ చేసి నువ్వే రివర్ డెవలప్మెంట్, మూసి డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి, ఓ చైర్మన్ పెడుతుంది. ఏం చేసినావు 10 ఏళ్ళు? అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఇటు పోయినావో ఏం చేసినావో ఎవరు అడుగుతున్నావు మిమ్మల్ని? లక్షల కోట్లు సంపాదించుకున్నావు, ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? నిజానికి నిర్వాసితులకు నష్టం చేయకపోయినా చేసినట్లుగా ప్రచారం చేయడం ఏంటని మండిపడుతున్నారు. పోనీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ సహా ఏ ప్రాజెక్టు నిర్వాసితులకు సరైన న్యాయం చేయలేదని ప్రశ్నించిన వారిపై కేసులు, అరెస్టులు, లాఠీ చార్జులు చేశారని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల బాధ ఒక్కటి కాదు. మరి ఇంకా సిగ్గు శరం ఏమన్నా ఉండాలి? ఇటువంటి ముచ్చట్లు మళ్ళీ కాడ ఏడుస్తున్నాం ఎందుక? హరీష్ రావు మా దగ్గరికి వచ్చి ఒక్కనాడు మేము మునిగిపోయినా కదా, మాకు ఇయ్యలే కదా. ముసలు కనీసం 500 మంది ఇప్పుడు చచ్చిపోయారు, అంతా చాలా మంది. మల్లన్న సాగర్ పోయింది సార్, పోయినప్పుడు నమ్మిచ్చిర్రు. మా డాడీ అయితే ఏం రాలేదు సార్, ప్యాకేజ్ రాలే, ఇల్లు జాగా పైసలు రాలే, డబ్బులు రాలే, నా బిడ్డకు ప్యాకేజ్ రాలే, నాకు రాలే, 18 సంవత్సరాల ప్యాకేజ్ కూడా రాలే సారు. నమ్మిచ్చిండు, ఇస్తామమ్మ అని నమ్మిచ్చి ఇట్లా మోసం చేసిండు సారు. మా డాడీకి గుండె వాళ్ళకి చనిపోయింది సారు, ప్యాకేజ్ రాలే, పైసలు డబ్బులు లేవని, పైసలు ఇవ్వలే సారు. మమ్మల్ని మోసం చేసిరు సార్. నువ్వన్న దయచేసి మమ్మల్ని సేవించాలే సారు, మాకు మంచి మేలు చేయాలి సారు. రైట్, ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు